నేను చేయలేనేమో, నేను ఎక్కలేనేమో. పేతురు గారు ఏమన్నాడండి, యేసు ప్రభులు వారు నీళ్ళ మీద నడిచేటప్పుడు, ఆ సముద్రంలో నీటి మీద నడిచేటప్పుడు పేతురు అన్నాడు కదా, అయ్యా నేను కూడా నడుస్తానన్నాడు. నడిచేడా లేదా? విశ్వాసం వచ్చాడు, నమ్మకం వచ్చాడు, నీటి మీద నడవటం ప్రారంభించాడు. ఎప్పుడైతే తన కిందకు చూడటం ప్రారంభించాడో వణుకుపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అంతే, దేవుని మీద ఆనుకుని ఉన్నప్పుడు సమస్తాన్ని కూడా దాటి పరిగెత్తుదురుగా. హల్లెలూయా. అమ్మో నేను ఎక్కలేను, నడవలేను అని ఎప్పుడైతే అనుకుంటావో నువ్వు రోజు రోజుకి ఏమైపోతావు? దిగజారిపోతావు. హల్లెలూయా. నువ్వు ఒంటరిని అనుకోవద్దు. నేను ఒంటరికి కుటుంబాన్ని వ్యాధి లేకపోతున్నా, అయా నా సమస్యలు, అప్పుల్లో, అనేకమైన ఇబ్బందుల్లో, రోగముతో బిడ్డలు పోషించలేక సతమనిపోతున్నాను. అయా నేను చిన్న ఉద్యోగమే చేస్తున్నా, చిన్న వ్యాపారమే చేస్తున్నా, చిన్న పనే చేస్తున్నా అనుకుంటున్నావా? దయచేసి గమనించండి ఒక మాటనే, నా పక్షాన నా దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మితే నిన్ను ఆశీర్వదించబడుదురుగా. ఆమేన్. బలమైన సాధనముగా నా దేవుడు నిన్ను నిలబెట్టుకుని ఓడుకుందురుగా. ఒంటరిని అని అనవద్దు, నేను చేయలేని పని అని అనవద్దు. నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారంగా ఉంటావో నువ్వు వెళ్ళే ప్రతి స్థలము నా దేవుడు ఆశ్చర్యముగా చేసుదురుగా. నువ్వు ఒంటరిగా కాదు, నీతో నా దేవుడు కూడా రాబోతున్నాడు. ఒంటరిగా కాదు, అయ్యా ఇదిగో నేను చిన్న పని చేస్తానికి వెళ్తున్నా అంటున్నావేమో, నీతో నీ దేవుడు కూడా రాబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరివి కాదు, ఆయన కృప నీతో రాబోతుంది. నీ జీవితంలో కృంగిపోతున్నావో, వెనకడుగవుతున్నావో, ఇక నేను చేయలేను, ఈ భారం మోయలేను అనుకుంటున్నావా? కృంగిపోవద్దు. నువ్వు ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు. నా దేవుడు ఆశ్చర్యమనే కాలంలో నీ జీవితంలో జరిగిందో ప్రారంభించగలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకేనండి నీ దేహాన్ని ముట్టేవాడు నీ కన్ను ముట్టిని కూడా ముట్టబోతున్నాడంట. హల్లెలూయా. పైన ఉన్న వాటిని ఎతకండి, కింద ఉన్న వాటిని ఎతకవద్దు. పేతురు దేన్ని ఎతికాడు? పైన కింద? పేతురు దేన్ని ఎతికాడు చెప్పాలి? పైన ఎతికాడా, కింద ఎతికాడా? హల్లెలూయా. కిందకు చూసాడు, మునిగిపోవటం ప్రారంభించాడు. దేవుని వైపు చూస్తాడు, పైకి నడిచాడు, కిందకు చూసాడు, మునిగిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతికి ఎలా ఉంది? నీ పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. చదువు నాన్న, మాట చదువు. మరలా ఆయన వల్లే నడుచుకోవాలంట, ఆయన వల్లే జీవించాలంట. ప్రియ సహోదరి సహోదరా, ఆయనకి వల్లే నేను పొరడా దగ్గర కొట్టించుకుని చిల్లులో మరణించమనలేదు, కానీ కొంచెము ప్రేమ చూపించమన్నాడు, కఠినత్వాన్ని ఇసిపెట్టమన్నాడు. కనికరము, జాలి, దయ ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ మనలో నింపబడుదురుగా. హల్లెలూయా. హల్లెలూయా. నీతైని అంట 5 రాళ్ళు ఉన్నాయంట. ఆ 5 రాళ్ళు మన సంచిలో వేసుకోవాలంట. నేను ఏలూరు ప్రాంగణంలో పిల్లలకి అడుగుతున్నారే, అమ్మ మేము ఒక్క రాయి కూడా వేసుకోలేకపోతున్నాం. హల్లెలూయా. 5 రాళ్ళలో ఒక్క రాయి కడిగిన ఒక అరబద్ద కూడా వేసుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరి సోదరా, నువ్వెప్పుడైతే ఈ 5 రాళ్ళు నీ సంచిలో వేసుకుంటావో దేవుని మహిమ నీలో ప్రకాశింపబడునుగా. నువ్వెప్పుడైతే దేవుని ఎదుట యథార్థముతో నిలబడతావో ఆయన ఆశ్చర్యకార్యం చూస్తామంట. ప్రియ సహోదరి సోదరుడు, నమ్మకం ఉంచాలి దేవుని మీద. అయ్యా నేను ఇది సాధించగలుగుతాను, అయ్యా నేను ఇది సాధించగలుగుతాను, నా పక్షాన్ని నువ్వు ఉన్నావు. దావీదు ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు సైన్యాన్ని చూడలేదు, లేదంటే నేను వెనక చాలా మంది అధికారులు ఉన్నారు, సైన్యం ఉంది,
అనుకోలేదు. కానీ ఆయన ఒకటే అన్నాడు, నేను యెహోవా పేరట యుద్ధానికి వెళ్తున్నా. దేవుని స్తోత్రం. ఎవరి నామని వెళ్ళాడు? యెహోవా నామాన్ని వెళ్ళాడు. యుద్ధాన్ని జయించాడు. ఈరోజు నువ్వెందుకు నిరాశతో కృంగిపోతున్నావు? నువ్వెందుకు దేవుని పేరున యుద్ధముకు వెళ్ళలేకపోతున్నావు? హల్లెలూయా. నీవెప్పుడైతే దేవుని పేరున నేను ఇది చేయగలుగుతున్నాను అని తలంచుకుంటావో ఆ కార్యం నీ జీవితంలో సఫలపరచగలుగునుగా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, అయ్యా ఇది నేను చెయ్యలేను. ఆ మాట ఎప్పుడు మన జీవితంలో రాకూడదంట. నేను ఒకటే ఆగస్టు 18వ తారీఖున మొన్న ఒక మాట అనుకున్నాను, ఇదైతే ముందుకెళ్ళేది కాదు, ఇది వెళ్ళదు అన్న ప్రశ్నలు వచ్చినాయి. నేను ఒకటే అన్నా, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు ఆయనే. నేను ఆగస్టు 18వ తారీఖున 12 గంటలకి నేను 9 కాడ నుండి 12 వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నాను. చేస్తూ 12 గంటలకే దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించాడు. హల్లెలూయా. తెలియని అభిషేకము నా శరీరం అంతా కాలిపోతూ ఉంది. నా చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ సెగగా తట్టుకోలేక బయటకు పారిపోయారంట. నాకైతే తెలీదు. నేను ప్రార్థన చేస్తున్నా. ఒక ఆయనకి తల్లో ఒక క్యాన్సర్ గడ్డంట, అది ఉండిపోయి చాలా హాస్పిటల్ తిరిగేది, భయంకరమైన స్థితిలో ఉంటే ఆ బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర ఎక్కడో మూల కూర్చోబెట్టారట. నాకు తెలియకోకనే పరిశుద్ధాత్మ దేవుడు తనని తాగటముగానే స్వస్థత కలిగాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆ బిడ్డకి ఉద్యోగం చాలా దూరంలో ఉద్యోగం వచ్చినప్పుడు ఆమె మొన్న ఈ మధ్యన 1 సంవత్సరం క్రితం ఫస్ట్ కానుక దేవుడికి పలానా మందిరంలో ఇవ్వాలి, నా బిడ్డకి ఇలా కార్యం జరిగిందని ఆమె అనుకుందంట. తీసుకువచ్చి మన కానుక వేశారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన